హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు బిఎన్ రెడ్డి దగ్గరలో ఉన్న హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో బెస్ట్ కన్స్ట్రక్షన్తోని G+1 పెంట్ హౌజు మంచి కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. మెయిన్ రోడ్కి మనకు హౌస్ అయితే సెకండ్ బిట్లో ఉంటుంది. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా అన్న పేరు వెంకయ్య గారు, తన నంబర్ పైన ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు వెంకయ్య సార్ని అడిగి తెలుసుకుందాం. మనం ఇల్లు వివరాలకు వెళ్ళే ముందు ఎగ్జాక్ట్లీ ఈ గేటెడ్ కమ్యూనిటీ గురించి మనం లొకేషన్ మాట్లాడుకున్నట్టయితే ఈ హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి మనకు నాదర్గుల్లో ఉంటుంది. ఈ నాదర్గుల్ అనేది మనకు బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మన హెచ్ఎండిఏ గేటెడ్ పేరు వచ్చేసి మనకు ఎల్ఆర్ ఎన్క్లేవ్ ఏదైతే మీరు గేట్ ఎంట్రన్స్ వారు చూస్తున్నారో లోపలికి ఎంట్రన్స్ కాగానే మనకు సెకండ్ బిట్లో ఉంటుంది. మన ఎంట్రన్స్ హెచ్ఎండిఏ గేటెడ్ ముందు వచ్చేసి మనకు ప్రస్తుతం అయితే 50 ఫీట్ రోడ్ ఉంది. అది భవిష్యత్తులో మీకు 100 ఫీట్ ప్రపోజల్ రోడ్డు. ఇదే రోడ్డు కాకుండా మనకు ఆదిబట్ల టు బడంగపేటలే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా సాగర్ హైవేకి ఆనుకుని ఉన్న బిఎన్ రెడ్డి నగర్ నుంచి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మంచి లొకేషన్, చాలా బాగుంటుంది. ఇల్లు గురించి మనం అన్నగారిని అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా. ఎగ్జాక్ట్లీ మన ఇల్లు లొకేషన్ అయితే నేను పూర్తిగా అందించిన మన కస్టమర్లకి. ఓకే. మనం ఇల్లు ఎన్ని గజాలు ఉంది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, పూర్తి విషయాలు మా పరిచయం చేసుకుంటే మా ప్రేక్షకులకు చెప్పండి. ఓకే, ఇది వచ్చి 150 యార్డ్స్, మొత్తం టోటల్ రెడ్ బ్రిక్ తోటే కట్టి ఉంటుంది. మొత్తం ఇక్కడ కంప్లీట్గా హైడ్రా కూడా ఇక్కడ దగ్గరలో ఎక్కడైతే లేదు. హైడ్రోజన్ కూడా ఏం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. క్లియర్ టైటిల్, హెచ్ఎండిఏ లేఅవుట్, మొత్తం క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా మొత్తం బెటర్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. మొత్తం గ్రానైట్ కానీ మొత్తం లోపల వెస్టర్న్ కుండీలు కూడా వాల్మోడ్ కుండీలు ఉంటుంది. జాక్వేర్ ఫిట్టింగ్ ఉంది. మొత్తం డోర్స్ కానీ మొత్తం ఇండియన్ టేక్, మెయిన్ డోర్ కూడా ఇండియన్ టేక్. పూజ రూమ్ వచ్చేసి మొత్తం టేక్ వుడ్డే ఉంటుంది విత్ గ్లాస్ డోరు. అంతా క్వాలిటీ బాగుంటుంది. చూడండి, ఒకసారి వచ్చి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, మీరు ఎన్నో చూస్తుంటారు కాబట్టి మా దగ్గరకు వచ్చి చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఇంకోటి విషయం అన్న, ఇప్పుడు మీ పక్కకు ఉందా ఇది ఇల్లు కూడా మన వీడియో ద్వారా నమ్మడం జరిగింది. తెలిసిన విషయం మన కస్టమర్ వాళ్ళు, ఎందుకంటే ఎల్ఆర్ ఎన్క్లో ఉన్నది మా కస్టమర్లకు అందరికి పరిచయమే. అయితే టోటల్ వచ్చేసి ఇది 150 గజాల ఇల్లు కదా. ఫేసింగ్ ఏమున్నది? వెస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్. 40 ఫీట్, అది కూడా సీసీ రోడ్. సీసీ రోడ్, మొత్తం కంప్లీట్ గా సీసీ రోడ్, 40 ఫీట్ రోడ్. ఇల్లు డైమెన్షన్స్ ఏమున్నాయి? 30-45, అంటే 30 వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్, రోడ్ ఫేసింగ్ లోపలికి డైమెన్షన్స్ అన్ని 45. ఓకే, G+1 పెంట్ హౌస్. ఎంత స్క్వేర్ ఫీట్ లో కట్టారు మొత్తం టోటల్ G+1 పెంట్ హౌస్? మొత్తం 3250 ఉంటుంది. 3250 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఓకే. అయితే కన్స్ట్రక్షన్ అయితే బాగా చేశారు. బాగుంటుంది, కన్స్ట్రక్షన్ బాగుంటుంది. పక్కన కూడా వచ్చి తెలుసుకోవచ్చు. ఓకే, అట్లేం లేదు, పర్లేదు. మీరు చూస్తే కూడా అర్థమైపోతుంది. ఈ 150 గజాల ఇల్లు G+1 పెంట్ హౌస్ కదా, దీనికి రేట్ ఎంత కోట్ చేశారు మీరు? అది 1,36 lakhs చెప్తున్నా. 1,36 లక్షలు చెప్తున్నా. ఉంటుంది, నెగిషియబుల్ ఉంటుంది. కానీ కాకపోతే యాక్చువల్గా 1,40 lakhs ఇక్కడ యాక్చువల్గా అయితే రేటు. అది మేము కూడా ఇక ఇప్పుడు కాకపోతే ఇక మూమెంట్ని బట్టి మేము కూడా తక్కువ చేసి చెప్తున్నాము. ఇక వచ్చి చూసుకుంటే కొంచెం కొద్దిగా నెగిషియబుల్ ఉంటుంది, కొద్దిగా చూసుకో. మనకు బ్యాంక్ లోన్ ఎంత సపోర్ట్ ఇస్తుంది అన్న? 80% వస్తుంది. 20% వాళ్ళు క్యాష్ కూడా సరిపోతుంది. 20%. సూపర్. 80% వస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు వెంకయ్య గారు అయితే ఇల్లు గురించి కానీ కన్స్ట్రక్షన్ గురించి చాలా ఎక్సలెంట్ చెప్పడం జరిగింది. మనకు ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. మనం వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇంటి ముందు 40 ఫీట్ రోడ్డు మనకు, అది కూడా సీసీ రోడ్ అయింది. డ్రైనేజ్, కృష్ణ వాటర్, హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము మంచి లేఅవుట్. ఇది చాలా క్లియర్ టైటిల్, చాలా బాగుంటుంది. చూసుకోండి, మనకు రోడ్ నుంచి కూడా మనకు ర్యాంప్ హైట్ లాగడం జరిగింది. మంచి గేట్, ఎక్సలెంట్ గేట్ దిమ్మెలే కాకుండా మనకు ఎక్సలెంట్ పరుగోల్తోని ఆ దిమ్మెలకు కూడా మనకు మంచి గ్రానైట్ కూడా పెట్టి చందమైన లైట్లు కూడా నైట్ వ్యూలో ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది. చూసుకోండి, మనకు
టోటల్ మనకు పార్కింగ్ అయితే ఎంత చాలా బాగుంది, విశాలమైన పార్కింగ్, ఒక 2 కార్లు, ఒక 4-5 బైకులు పెట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మనకు చూసుకోండి పిల్లర్ దిమ్మలో కూడా ఎక్సలెంట్ మంచి స్ట్రక్చర్తోని అందమైన డిజైన్ ఇవ్వడం జరిగింది. మనకు పార్కింగ్లో ఫాల్ సీలింగ్ చూసుకోండి మంచిగా వుడ్ కలర్తోని మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది చూస్తున్నది వచ్చి మనకు నార్త్ ఫేస్లో ఒక 1 BHK పోర్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది బోర్ పాయింట్, ఇది మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 7000 కెపాసిటీ గల 2 సంపులు ఇవ్వబడ్డాయి. ఇంత పెద్ద సంపులు ఎందుకంటే మనకు G+1 పెంట్ హౌస్ ఉంది కాబట్టి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండద్దన్న ఉద్దేశంతో మనకి ఇంత మంచి సంపు ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైకి వెళ్ళడానికి మంచిగా మెట్లు, ఆ మెట్లో కూడా మంచి బ్లాక్ గ్రానైటు వైట్ పట్టీలతోని మంచి పట్టీలు ఇచ్చి ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. మంచి స్టీల్ జిందాల్ కంపెనీ స్టీల్ కూడా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద చూసుకున్నట్టయితే చూసుకోండి ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా ఒక నల్ల పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఒక ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకున్నా కానీ ఒక వాష్ ఏరియర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. మన హెచ్ఎండి గేటెడ్ ఆనుకునే MBSR ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. మనకు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో నడుచుకుంటూ రావచ్చు ఇల్లుకు. ఎక్సలెంట్ మంచి లొకేషను. ఇది లోపల 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ చూశారు కదా, మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షన్ నార్త్ సింహాద్రి నుంచి లోపలికి ఎంటర్ అయినాను. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ వెంకయ్య గారు చెప్పినట్టు కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. మీరు వచ్చినప్పుడు లైవ్లో కూడా చూసుకుంటే ఎంత మంచి ఫినిషింగ్తోని మన హార్డ్వేర్ కూడా మంచి హార్డ్వేర్ కూడా వాడబడుతుంది. ఇది 1 BHK పోర్షను. ఇది మనకు హెచ్ఎండిఏ గేటెడ్ కమిటీ కాబట్టి మంచి ఆ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని రకాల 40 ఫీట్ రోడ్లు, ఇన్నర్ రోడ్లు 33 ఫీట్ రోడ్లు చాలా మంచిగా మనకు డెవలప్ చేయబడ్డాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజు, సీసీ రోడ్లు, పార్క్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మంచి ఎక్సలెంట్ డెవలప్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వచ్చి హాల్లో చూసుకుంటే హాల్ కూడా మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ టైల్స్తో ఎక్సలెంట్ ఇవ్వబడ్డాయి. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా 2 రెక్కల డోర్తో చూసుకోండి మనకు 2 రెక్కల డోరు మంచిగా ఎక్సలెంట్ టైల్స్తో చాలా బాగా ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది ఆగ్నేయం అవుతుంది. ఒకరుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి ఎక్సలెంట్ టైల్స్తోని వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని మంచిగా సరిపడే అన్ని రకాల సెల్ఫ్లతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా UPVC విండో విత్ గ్రిల్స్తోని చూసుకోండి మనకు గ్రిల్స్ కూడా మంచి గ్రానైట్ పట్టీలు పెట్టేయడం జరిగింది. ఇలా పెట్టేయడం వల్ల లుక్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇటు వచ్చి మనకు టీవీ పాయింట్ చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది 1 BHK పోర్షను. చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. కామన్ బాత్రూంలో కూడా మనకు మంచి ఎక్సలెంట్ టైల్స్ మంచి ఫ్లోరింగ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న వచ్చేసి ఒక బెడ్రూమ్కి వెళ్ళే ముందు చూసుకుంటే డోర్ ఎంత క్వాలిటీగా వాడడం జరిగిందో ఎక్సలెంట్ మంచి డోర్ కూడా వాడబడింది. మంచి లాక్ సిస్టమ్ కూడా బాగున్నాయి. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. 30x45 డైమెన్షన్ చాలా ఎక్సలెంట్ మంచి డైమెన్షన్ అరుదుగా వచ్చే డైమెన్షన్స్ ఇవి. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో మనకు. ఇందులో 6x6 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా చాలా ఫేషియస్కి వచ్చింది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో ఇవ్వడమే కాకుండా మంచి ఫాల్ సీలింగ్ కూడా మంచి రూప్ లైట్లతో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు సరిపడని సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మంచి పార్కింగు అండ్ 1 BHK పోర్షను. మనకు ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ ఉంటుంది, పెంట్ హౌస్ ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకుని వచ్చేసుకొని మనకు విశాలమైన బాల్కానీ ఇవ్వడం జరిగింది. 6.5 నుంచి 7 ఫీట్ల బాల్కానీ ఉంటుంది. మంచి బాల్కానీ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు సెక్యూరిటీ పరంగా మనకు ఒక మంచి వాల్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా మనకు గ్రానైట్ పెట్టడం జరిగింది. ఏదైతే మన ఇంటి వెనకాల ఒక ఇల్లు వస్తుందో అక్కడ చూస్తున్నారో అది పార్క్, అలాంటి పార్కులు మనకు 2 కూడా ఇవ్వబడ్డాయి. మంచి పార్కులతోని చాలా బాగుంటుంది ఏరియా. చూసుకోండి మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడ్ కలర్తోని మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. ఏదైతే సింహద్వారం చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో చేయబడ్డాయి. చూసుకోండి మంచి గ్లాస్ సిస్టమ్ మంచి ఫ్రేమ్తోని ఎక్సలెంట్ ఇచ్చారు. సింహద్వారం అంటే ఇలా ఉండాలన్న ఉద్దేశం చాలా బ్రహ్మాండంగా ఇవ్వబడింది. చూసుకుంటే అక్కడ కూడా మనకు చిన్న లైట్లు వస్తాయి. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK పోర్షన్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇది ఈస్ట్ ఫేస్ సింహద్వారము. చూసుకోండి మనకు వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇటు కూడా మనకు 2.5 ఫీట్ల మంచి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అట్లా లాస్ట్లో మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో మనకు అది ఫ్రంట్ సైడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. చూసుకోండి మనకు హాల్లో ఉన్నాము. హాల్ టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు
వైట్ టైల్స్ ఎక్సలెంట్ ఇచ్చారు, మంచి ఎక్సలెంట్ టైల్స్ అయితే చాలా బాగున్నాయి. చూసుకోండి మనకు ఫాల్ సీలింగ్ కూడా మంచిగా సిట్అవుట్ ఏరియా ఇది మనకు అన్ని రకాలు చాలా బాగుంటుంది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నది మనకు టీవీ పాయింట్ మనకు పెట్టేయడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో చూసుకోండి మనకు కింద కూడా మనకు 2 రెక్కల డోరే పెట్టేయడం జరిగింది. అది రెంటల్ పర్పస్ అయితే బాగుంటుంది. చూసుకోండి ఎంత గ్లాస్ ఫ్రేమ్తో వెంకయ్య గారు చెప్పినట్టు ఎంత చాలా బాగుందో, నైస్గా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. మంచి గ్లాస్ ఫ్రేమ్తో అయితే మనకు పూజ గదికి మంచి 2 రెక్కల డోర్ పెట్టేయడం జరిగింది. లోపల కూడా ఎక్సలెంట్ మంచి వైట్ టైల్స్ వాడడం జరిగింది, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది ఒకరు ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి ఎక్సలెంట్ ప్లాట్ఫామ్తో బ్లాక్ ప్లాట్ఫామ్తో వెంటిలేషన్ పరంగా విండోతోని మంచి అందమైన టైల్స్ అయితే చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మనకు ఒక డైనింగ్ టేబుల్ అయితే ఒక 6 మెంబర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత ఇక్కడ చేతులు కడుక్కునే విధంగా మంచి ఒక సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. మనకు క్రాకరీ పాయింట్ కూడా చూసుకోండి పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా మనకు ఒక వెంటిలేషన్ వరకు ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ విషయంలో కూడా ఎక్కడ అజాగ్రత్త చేయకుండా ప్రతి ఒక్కటి క్లారిటీగా పెట్టడం జరిగింది. చూసుకోండి 2 బెడ్రూమ్లు ఉంటాయి. అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది కామన్ బెడ్రూమ్. చూసుకోండి ఇటు 2 బెడ్రూమ్లు ఉంటాయి. దీనికి ఆర్చ్ కూడా పెట్టేయడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇటు చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్ చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో. మనకు డోర్ పెట్టేయడమే కాకుండా మంచి ఫ్లోరింగ్తోని ఎక్సలెంట్ టైల్స్తోని మా వెంకయ్య గారు చెప్పినట్టు మనకు జాగ్వర్ నల్ల కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి మనకు కుండీ కూడా మనకు వాల్కే కనెక్టింగ్ వస్తుంది. ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది, అయినా వీళ్ళు వాడుతున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ప్రతి ఒక్క డోర్లు కానీ లాక్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండంగా వేయడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్గా వచ్చిందో. ఇందులో 12x12 బెడ్ పట్టినా కానీ చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్గా వచ్చింది. మంచి ఫ్లోరింగ్తోని ఎక్సలెంట్ వెంటిలేషన్ బాగా మంచి విండోతోని పైన ఎక్సలెంట్ మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే సరిపడే మంచి సెల్ఫ్లతోని మంచి సజ్జ కూడా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకుంటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా వచ్చిందో. మంచి దీంట్లో వాడిన ఫ్లోరింగ్ అయినా సరే, మనకు టైల్స్ అయినా సరే, నల్లాలైనా సరే, కుండీలు అయినా సరే ప్రతి ఒక్కటి మంచి ఎక్దమ్ క్వాలిటీగా అయితే వాడడం జరిగింది. మనకు వెంటిలేటర్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూశారు కదా మనకు ఇందులో మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా. దీని పక్కకు ఆనుకొని మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. ఎందుకంటే మనకి ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి, అంతకుమించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి ఇందులో 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మనం మంచి ఫేషియస్గా రావడం జరిగింది. వెంటిలేషన్ ఒక మంచి విండో, అన్ని రకాల సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ మనకు ఫాల్ సీలింగ్ మాత్రం మంచి రూప్ లైట్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు డోరు ఇవ్వడం జరిగింది, స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయాలని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇటు మనకు ఇల్లు ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసే విధంగా చూసుకోండి ఎంత బాగుందో. మనకు ప్రతి ఒక్కటి ఎంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. మంచి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ స్టీల్తోని మనకి ఇల్లుకి ఇది ఫ్రంట్ సైడ్ అయితే చాలా బాగుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మనకి ఇది G+1 పెంట్ హౌస్ ఫస్ట్ పోర్షన్ చూశారు. టోటల్ వచ్చేసి మనకు 3250 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. పెంట్ హౌస్ ఎలా ఉందో చూద్దాం. చూశారు కదా మనకు కింద ఫస్ట్ ఫ్లోర్లో ఎక్సలెంట్ 2 BHK పోర్షన్ చాలా బాగుంది. ఇప్పుడు మనం పెంట్ హౌస్ ఉన్న పోర్షన్కి వచ్చాము. 1 BHK పోర్షన్, ఇది కూడా మనకి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకు మంచి ఎక్సలెంట్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. మంచి హెడ్ రూమ్ కూడా ఉంది. పైకి వెళ్ళడానికి మనకు ఇనుప గేట్ మంచి మన మెట్లు కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి చాలా బాగుంటుంది. ఇటు వచ్చేసి మనకు వాష్ పాయింట్ కూడా చిన్న వాష్ పాయింట్ ఇవ్వడమే కాకుండా ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్లు ఉంటాయి. ఇది మనకు ఇల్లుకు ఫ్రంట్ సైడ్ అవుతుంది. అటు మీరు చూస్తున్న ఈ డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. 1 BHK పోర్షన్ ఇది పెంట్ హౌస్. దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండెంటెడ్తో ఇవ్వబడి, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మంచి ఫినిషింగ్తో చాలా బాగుంటుంది. హార్డ్వేర్ కూడా మంచి ఎక్సలెంట్ హార్డ్వేర్ కూడా పెట్టేయడం జరుగుతుంది. చూసుకోండి లోపలికైతే ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు ఎంట్రీ కాగానే చూసుకోండి హాల్ ఎంత విశాలంగా ఉందో, చాలా బాగుందని. మంచి వైట్ టైల్స్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ చూసుకొని మంచి రూప్ లైట్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకొని అయితే ఇది టీవీ పాయింట్. మనకి వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చూసుకోండి కూడా ఇక్కడ మనకు ఒక లో రూప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ కూడా చూసుకోండి మనకు టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ స్టీల్తోని మంచి ఇందులో కూడా మనకు మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది.
ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు ఏదైతే వెనక వాల్ చూస్తున్నారో వాల్ కూడా మంచి టైల్స్ పెట్టేయడం జరిగింది. మనకి గల్లీలో కూడా మనకు ఫాల్సింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వ్యూ బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి మన సొంతంగా ఆలోచించి ఎలా కట్టుకుంటామో అలా కట్టేయడం జరిగింది. చూసారు కదా హాలు, మనకు ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఆగ్నేయంలో మనకు ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా ఒక మంచి కిచెన్ కూడా ఇవ్వబడింది. మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్, ఇక్కడ కూడా మంచి పట్టీలు కూడా పెట్టేది జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక నుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వబడింది. ప్రతి ఒక్కటి చూసుకోండి. మనకు ఇది కింద మనకు 1 BHK పోర్షన్ రెంట్కి ఇవ్వచ్చు, ఇది కూడా రెంట్కి ఇవ్వచ్చు. మధ్యలో మీరు ఉంటే బాగుంటుంటుంది. చూసుకోండి, మనకు ఇందులో ప్రతి ఒక్క డోర్ కూడా మంచిగా వాడడం జరిగింది. మంచి లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకోండి 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి ఫేసెస్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ విషయాల్లో చూసుకున్నా కానీ మనకు సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా ప్రతి ఒక్కటి చాలా క్లారిటీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో, చాలా విశాలంగా వచ్చింది. ఇందులో వాడిన మంచి టైల్స్ కానీ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వాడబోయే నల్లలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చారు. చాలా బాగుంది. చూసారు కదా, మనకు 1 BHK పోర్షన్ పెంట్ హౌస్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు నాదర్గుల్లోని బడంపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మిగతా మనం ట్యాంక్ చూసుకో టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. పెంట్ హౌస్ పైన ఉన్న టెర్రస్ పైకి చేరుకున్నాము. ఎంత పైకి ఎందుకు వచ్చామంటే చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్ లేదు. క్లియర్ టైటిల్ వెంకయ్య గారు చెప్పినట్టు చాలా బాగుంటుంది. ఇక రేట్ అయితే మీకు వెంకయ్య గారితో మాట్లాడించాను, మళ్ళొకసారి చెప్పడం నా బాధ్యత. దీని రేటు చూసుకుంటే 1,36,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. మీకు ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్టయితే వెంకయ్య గారి నెంబర్ పైన ఇస్తున్నాను. తను ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎన్ని బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% లోన్ సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు మున్సిపల్ ఏరియా చాలా బాగుంటుంది. బడంపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఏ డౌట్ ఉన్నా వెంకయ్య గారికి ఫోన్ చేయాలి. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.